హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న మా మురళన్న పిండన్న ప్రెస్ మీట్ పెట్టినాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏదో బలిపశువు ఎట్లయితే ప్రెస్ ముందరకు వచ్చి మాట్లాడుతుందో అట్లా కొండారెడ్డనకు, వరదరారెడ్డనకు మా పెండి మురళన్న దొరికినాడు. ఉద్దరగా వదిలిపెట్టినారు. మొన్న మా ప్రసాద్ అన్న, రాచమల్లన్న, మా ఎమ్మెల్యే గారు ఓ ప్రెస్ మీట్ పెట్టినాడు. బొల్లవరం వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన భూములలో 150 కోట్లు మీరు ఎత్తాలని ఉన్నారు. దానికి సంబంధించి అన్న మొత్తం జీవోలు చూపించినాడు, పట్టాదారు పాస్బుక్లు చూపించినారు. దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్టు, పూలల్లినట్టు నీట్గా నిబ్బరంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసి దాంతో సఫలీకృతమైనాడు. అంటే సక్సెస్ అయినాడు మా అన్న. ఎక్కడ చూసినా ప్రొద్దుటూరులో ఈ టాపిక్ మీదనే డిస్కషన్ జరుగుతుంది. 150 కోట్లు ఎత్తాలని ఉండారని చెప్పి. దీని మీద నాకు అంతుచిక్కని విషయం ఏంటంటే, ఇంత బలమైన ఆరోపణ మా ప్రసాద్ అన్న చేస్తే ప్రొద్దుటూరులో అత్యంత బలహీనుడు మా పిండి మురళన్న, మా బ్లాక్మెయిల్ మురళన్న. ఆయనతో ప్రెస్ మీట్ పెట్టడమే నాకు హాస్యాస్పదంగా అనిపించింది. నాకే కాదు, ప్రొద్దుటూరు ప్రజలందరూ ఏమనుకుంటారంటే, ఇది కనుక కొండాడ్డన్న కానీ, వరదరాలెడ్డన్న కానీ, లేదంటే ఒక గౌరవప్రదమైన రాజకీయ నాయకుడు ఎవరు పెట్టినా కూడా ఇంత వాళ్ళకు అనుకూలత వచ్చిండేది కాదు. మాకు వాళ్ళకి ఇంత వ్యతిరేకత వచ్చిండేది కాదు. ఎప్పుడైతే ఒక బలహీనమైన వ్యక్తిని, ప్రొద్దుటూరులోనే అత్యంత బలహీనుడు, ఆయనతో ప్రెస్ మీట్ పెట్టడంతోనే ప్రజలందరికీ అర్థమైంది 150 కోట్లు వీళ్ళు ఎత్తారని స్కెచ్ చేసినాడు. రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అని చెప్పినంత నిజమే. ఆయన విత్ ప్రూఫ్లు, జీవో నెంబర్లతో సహా, పట్టాదారు పాస్బుక్లతో సహా ఇదంతా జరిగిందా లేదా మీ ఇద్దరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి, లేదు ప్రమాణం చేయకోకుండా ఆత్మపరిశీలన చేసుకోనైనా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్పండి అని చెప్తే, అది ఆక్రోశం తట్టుకోలేక మా మురళన్న ఇంకా శాపనార్థాలు పెట్టడం స్టార్ట్ చేసినాడు. ఇంకా లాస్ట్కు యాడికి వచ్చిందంటే శాపనార్థాలు. మా జీవితం ఆడవాళ్ళ కంటే ఘోరంగా శాపనార్థాలు పెట్టినాడు నిన్న మా ఆయన మా ప్రసాదన్న మీద. దీంతో ఏంటంటే, పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు, పిల్లి అంటే ఎవరు? వరదరారెడ్డి, కొండారెడ్డి అన్న. పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు. పిల్లికి భయపడి ఎప్పుడైనా ఎలక ఏమని చెప్తాది? పిల్లి ఏం చెప్తే అదే చెప్తాది. దాని చందాలో కొండారెడ్డన్నా, వరదరారెడ్డన్నా ఈయనను పంపించారు ఎలకను. ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, మాకు తలదీసినట్టుంది, ప్రొద్దుటూరు అంటే ఇదే చర్చ జరుగుతుంది, మేము నిజాయితీగా ప్రెస్ ముందరకు వచ్చి చెప్పలేని పరిస్థితి మాకు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కల్పించినాడు, ఆత్మపరిశీలన చేసుకోమన్నాడు. ఇదంతా మేము బయటకు వచ్చి మేము ప్రెస్ మీట్ పెడితే యాడా మేము ఈ ఫస్ట్ స్టేషన్ తట్టుకోలేక ఏదో ఒక టైంలో ఇది వాగుతామో, ప్రెస్ ముందరకు వచ్చి నిజాలు ఒప్పుకుంటామో అని చెప్పి ఒక ఎలకను పంపించారు పిల్లి అడ్డం పెట్టుకొని. అదేం చెప్పిందంటే, బయటకు వచ్చి మా అన్నకు సంబంధించి ఏదో కాలు చేయి పడిపోవాలని శాపనార్థాలు పెడుతుంది. కాలు చేయి పడిపోవాలని. పిల్లి శాపానికి ఉట్లు తెగిపడతాయా? పిల్లికి పాలు తాగాలని ఉంటుంది, అవి ఉట్టి మీద ఉంటుంది. పిల్లి కింద నుంచి దాన్ని చూస్తే శాపాలు పెడతా ఉంటుంది. అది తెగుదాలి, అది తెగితే ఎప్పుడు మనకు అందుతుంది, అది తెగితే ఎప్పుడు మనకు అందుతుంది అని. అది తెగేది లేదు, ఇది పాలు తాగేది లేదు. మా అన్న శాపనార్థాలు కూడా అంతే. కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది మురళన్న బ్లాక్మెయిలర్. లేదు ఎడం చేత్తో బోవ తినాలన్నా, అదంతా కాలమే నిర్ణయిస్తుంది. నా తొందరపడాకు, టైం ఉంది, అన్ని దాళ్ళకి టైం ఉంది, కాలం నిర్ణయిస్తుంది. నువ్వు బలహీనమైన వ్యక్తి అనే దానికి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ప్రొద్దుటూరు ప్రజలందరికీ నువ్వు ఒక బ్లాక్మెయిలర్, పంచాయతీలు చేసి మధ్యవర్తిందం చేసి లెక్క కొట్టేటోనివి. గోవాకి పిలుచుకొని పోయి గ్యాంబ్లింగ్ ఆడి వాళ్ళు ఎవరో నీలకంఠారెడ్డి అని ఒక 25 లక్షలు టోకన్లు గెలిచి అవి మురళీన్నకి హ్యాండ్ ఓవర్ చేస్తే, మురళీన్న 25 లక్షలు వాడుకొని ఆయనకు టోపీ పెడితే, మధ్యవర్తిగా ఉన్న మా కాజన్నకు నీలకంఠ అన్న ఫోన్ చేసి, ఆ రోజు నేను 25 లక్షల టోకన్లు ఇచ్చాను లేదా అని చెప్పి
కనుక్కోనికి ఆయన ముందరిని అడిగితే 20 లక్షలు ఇచ్చినామన్నా అని చెప్తే ఆయన అడ్డమటం తిట్లన్నీ తిట్టుకుంటా బయటకు వచ్చేది నిజం కాదా? కొత్త సంస్కృతి నేర్పిందే నువ్వు గ్యాంబ్లింగ్ గోవాకు సంబంధించి. నువ్వు అంత బలహీనమైన వ్యక్తివి. లెక్క కోసము ఏం చేస్తావనేది ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసును. ఎంత నీచానికి దిగజారుతావనేది కూడా ప్రొద్దుటూరు ప్రజలు నేను నోటీస్ చేసినారు. తర్వాత కృతజ్ఞతాహీనుడు అని చెప్పేదానికి కూడా నాకాడు ఉంది. అది ప్రొద్దుటూరు ప్రజలకు కూడా తెలుసు. 2 సార్లు కౌన్సిలర్ టికెట్ ఇచ్చినాడు, 50 లక్షల డబ్బు ఇచ్చినాడు గెలుచుకొని. వాళ్ళ కూతురికి MBBS సీట్ ఇప్పించినారు. మళ్ళా ఏంది వద్దయా నీకు కౌన్సిలర్ టికెట్ అంటే కాళ్ళు పట్టుకొని 2 సార్లు టికెట్ ఇప్పించుకొని అదును చూసుకొని నీ అవసరానికి అనవసరమైన మనస్పర్ధలు నీ అంతకు నువ్వే సృష్టించుకొని ఎవరేమనుకోకుండా కూడా నన్ను దూరం పెడతారు, నన్ను ఇచ్చేస్తారు, నన్ను అజ్జేస్తారని చెప్పి నీ అంతకు నువ్వు దూరం అయ్యి అవతల పక్క పోయి కొమ్ము కాసి ఇప్పుడు మా మీద మాట్లాడుతున్నావు. ఇది ఒకసారి నువ్వే ఆలోచించుకో మురళన్న. ప్రొద్దుటూరు పేరు కూడా అందరు గమనించాలా. మా మురళన్న వ్యక్తిగతంగా ఎట్లాటోడు ఏందనేది ఆయన కాడ పంచాయతీలకు పోయిన వాళ్ళకి తెలుసు, ఆయన ద్వారా నష్టపోయిన వాళ్ళకి తెలుసు, ఆయన ద్వారా కాంట్రాక్ట్ పనులు వాళ్ళ వార్డుకు సంబంధించి కొంతమంది చేసుకొని ఆయన ద్వారా ఎట్లా నష్టపోయినారనేది కూడా చాలా మందికి తెలుసు. అవన్నీ ఒకసారి గమనించుకోవాలా. కుక్కకు పిడికెడు అన్నం పెడితే మన పంచా కాచాది కుక్క పిడికెడు అన్నానికి. నీకు పిడికెడు కాదు, టిప్పర్లతో పోసినారు ప్రసాద్ అన్న, రాచమల్ల అన్న. నీకు విశ్వాసం లేదు. టిప్పర్లో వేసినా కూడా నీకు అన్నము, డబ్బు, శ్రమ, అన్నకు సంబంధించిన అన్ని రకాల ఆర్థికంగా చేసినాడు. నీ కుటుంబానికి చేసినాడు, మీ కూతురు చదువుకు చేసినాడు, అన్ని రకాలు చేసినా కూడా నీకు విశ్వాసం లేదు. కుక్కతో పోల్చడం కూడా నాకు నేను ఇష్టంలే. నువ్వు అర్థం చేసుకోములేనా. ఒకసారి మడూరు రోడ్డుకి సంబంధించి కొత్తపల్లె పంచాయతీ మడూరు 4 రోడ్స్ దగ్గర మన పుట్ట సుధాకర్ యాదవ్ అన్న వాళ్ళ వేబిడ్జ్ వెనక పక్క బ్యాక్ సైడ్ ఉండే స్థలాన్ని కూడా సర్వే నెంబర్లో 645/2A 3A ఈ సర్వే నెంబర్లో గల 74 సెంట్ల భూమి మీరు కొట్టాలని ఉండారా లేదా? అసలు మీరు లోపల ఎన్ని చేస్తున్నారనేది ప్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. అసలు నువ్వు చేసేది ఏంది? నువ్వు బ్లాక్మెయిలర్. మళ్ళా రేషన్ బియ్యం సంబంధించి మళ్ళా అదొక బిజినెస్, దమ్కీ బిజినెస్ ఒకటి మొదలు పెట్టినావు కొత్తగా. నువ్వు చెయ్యండి ఏంది చెప్పు. ప్రతి ఇల్లీగల్ దాంతో నీ పాత్ర ఉంది. లెక్క అడచాడు నువ్వు ఉంటావు ఇల్లీగల్గా. ఒక చిన్న పంచాయతీ, భార్యాభర్తల పంచాయతీలో ఆయన మధ్యవర్తిగా ఆయన దగ్గర లెక్క కడితే, మురళీన దగ్గర లెక్క కడితే, ఆ మురళీన దగ్గర లెక్క కట్టిన తర్వాత వీళ్ళపై మళ్ళీ అడిగితే పంచాయతీ తెగినాక ఆ లెక్క కట్టకోకుంటే కాజన్న, మా ప్రసాద్ అన్న మున్సిపాలిటీలో ప్రెస్ ముందర వచ్చి కట్టినారు. అది నీ పరిస్థితి. లెక్క మీద నీకుండే మమకారం అట. అది నువ్వు ఇట్లా మాట్లాడము హాస్యాస్పదం. మళ్ళా ఏదో అన్నావు ఏమని చెప్పి, నెల్సన్ చౌటుపల్లె భూములకు సంబంధించి నెల్సన్ నీకు బావ అవుతాడా అని అడిగినావు. నెల్సన్కు బావో కాదో మాకు తెలియదు, కానీ నువ్వు ఒప్పుకుంటే నీకు బావ అవుతాడు. ఒప్పుకుంటానని చెప్పున్నా మురళన్న, పిండి మురళన్న. ఒకసారి నీకేమన్నా ఆశ ఏమన్నా బావ కావాలని చెప్తాం ఆయన నాకు. నీకైతే బావ అవుతాడు. ఒకటే చెప్తున్నా, ఇట అతి కూతలు కొవ్వు కూతలు కూసే ముందర స్థాయిని గుర్తు పెట్టుకొని మాట్లాడితే కనుక అందరికీ మంచిది. లేదంటే మీ ఇంటికాడికి మేము రావాలన్నా, మా ఇంటికాడికి మీరు ఒకసారి చెప్తే కనుక అట్లా కూడా సిద్ధమే. నువ్వేమన్నా గవర్నమెంట్ ఉంది ఏమైతాదిలే, వీళ్ళ మీద కేసులు పెట్టచ్చులే అని అనుకుంటున్నావేమో. అన్ని దాళ్లకు మీరు అధికారం లేనప్పుడు ఏడాడో ఉండి వచ్చేటోళ్ళు మీరు. మేము 2 సంవత్సరాల పొడిగిత మన ఊర్లో ఉండి అందరికి అందుబాటులో ఉండి నిత్యం ధర్నాలతో, రాస్తారోకలతో, కోటి సంతకాలు, మెడికల్ కాలేజ్కి సంబంధించి అన్ని ధర్నాలలో అన్ని పార్టీ కమిటీల మేము నిర్మించుకునే దాంతో 2 సంవత్సరాల నుంచి బిజీగా ఉన్నాం. ఎన్నో ప్రెస్ మీట్లు మైనా పెట్టినాడు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన తర్వాత. మీరేం చేస్తారు? డైరెక్ట్ లోకేష్ను, చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్నే విమర్శించే స్థాయి మైనది. అట్లా స్థాయి ఏదన్నా తెలుసుకొని మాట్లాడితే నీకు మంచిది. అతికూతలు మాట్లాడడం పెద్ద విషయమేం కాదు. నీకంటే డబుల్ మాట్లాడేటోళ్ళు మా కాడ ఉన్నారు. మాట్లాడడం విషయమే అయితే కనుక, అసలు నిన్నైతే కనుక ఎందుకుతో కూడా మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకో. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు,
కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.